హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు హైదరాబాదీ రుచులు. ఇప్పుడు మనం రవ్వ బొబ్బట్లు తయారు చేయడం చూద్దాం. అంటే దొడ్డు రవ్వతో బొబ్బట్లు, మేమైతే సొజ్జ భక్షాలు అంటాము. ఆల్రెడీ మనం పప్పు బొబ్బట్లు చేసుకున్నాం కదా, దాంట్లోనే చెప్పాను నేను రవ్వ కూడా చేసి చూపిస్తానని చాలామంది అడుగుతున్నారు. అందుకే ఈరోజు రవ్వతో సొజ్జ భక్షాలు చేయడం ఎలాగో చూద్దాము. అసలు పప్పుతో చేయడం కన్నా ఇది చాలా ఈజీ అండి, డిఫరెంట్గా కూడా ఉంటుంది. ఎవ్రీ టైం పప్పు బొబ్బట్లే కాకుండా ఈసారి ఈ దొడ్డు రవ్వతో బొబ్బట్లు చేసుకోండి, చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు అవి ఎలా తయారు చేయాలో చూద్దాము. దీనికోసం నేను గోధుమ రవ్వ తీసుకున్నాను. అంటే దొడ్డు రవ్వ కనిపిస్తుంది కదా, కొంచెం దొడ్డు రవ్వ తీసుకుంటేనే బాగుంటుంది. ఈ దొడ్డు రవ్వతో మనం స్టఫింగ్ ప్రిపేర్ చేసుకుంటాము. ఈ స్టఫింగ్ ప్రిపేర్ చేసుకునే కన్నా ముందు మనం పిండి కలిపి పెట్టుకుందాము. పిండి కలిపి పెట్టుకోవడం వల్ల కొంచెం పిండి నానుతుంది. దీనికోసం నేను 2 కప్స్ గోధుమ పిండి తీసుకున్నాను. దీంట్లో చిటికెడు ఉప్పు వేసుకోవాలి. ఇది ఒకసారి బాగా కలుపుకొని నీళ్ళు వేసుకొని పిండి కలుపుకోవాలి. ఈ పిండిని కొంచెం మెత్తగా కలుపుకోవాలి, అంటే కొంచెం సాఫ్ట్గా కలుపుకోవాలి. మామూలు చపాతీ పిండి కన్నా సాఫ్ట్గా కలుపుకోవాలి. మనం ఆల్రెడీ పప్పు బొబ్బట్లు చేసుకున్నాం కదా, వాటికి కలుపుకున్నట్టుగానే కలుపుకోవాలి. ఇదిగోండి, ఇంత సాఫ్ట్గా కలుపుకోవాలి. ఎంత సాఫ్ట్గా కాకుండా అంత బాగుంటుంది. ఇప్పుడు దీంట్లో కొంచెం నెయ్యి వేసుకొని కలుపుకుందాము. ఇలా బాగా కలుపుకోవాలి. ఎంత బాగా కలుపుకుంటే అంత బాగా వస్తాయి. ఇగో చూడండి ఎంత సాఫ్ట్గా అయిందో. మూత పెట్టుకొని ఒక ½ అన్ అవర్ పక్కన పెట్టుకోవాలి. అంటే మనం పూర్ణం ప్రిపేర్ చేసుకుంటాం కదా, అప్పటి వరకు పక్కన పెట్టుకుందాము. ఇప్పుడు సొజ్జ భక్షాల్లోకి సొజ్జ ప్రిపేర్ చేసుకుంటున్నాము. దానికోసం 2 కప్స్ వాటర్ పోసుకోవాలి. అంటే మనం 1 కప్ రవ్వ తీసుకున్నాం కదా, రవ్వ ఏ కప్పుతో తీసుకున్నామో ఆ కప్పుతో 2 కప్స్ వాటర్ పోసుకోవాలి. ఇప్పుడు ఈ నీళ్ళని మరగనివ్వాలి. నీళ్లు మరుగుతున్నాయి కదా, ఇప్పుడు రవ్వ వేసుకొని కలుపుకోవాలి. ఈ రవ్వని బాగా ఉడికించుకోవాలి. ఇదిగోండి, మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉడికించుకోవాలి. దగ్గరకు వచ్చిన తర్వాత స్టవ్ సిమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలి. మూత పెడదాం. ఇదిగో చూడండి, రవ్వ దగ్గరకు వచ్చేసింది. ఈ రవ్వ ఉడికిన తర్వాతనే షుగర్ వేసుకోవాలి. లేదు అంటే మనం ముందే షుగర్ వేసేస్తే రవ్వ ఉడకదు. మనం 1 కప్పు రవ్వ వేసుకున్నాం కదా, దానికి 2 కప్స్ షుగర్ వేసుకుంటున్నాను. కావాలనుకుంటే మీరు 1 కప్ రవ్వకి 1½ కప్ షుగర్ కూడా వేసుకోవచ్చు. అంటే తక్కువ షుగర్ తినాలనుకునే వాళ్ళు. కానీ నాకైతే ఇందులో అయితే షుగర్ ఎక్కువ ఉంటేనే ఇష్టం, అందుకే నేను 2 కప్స్ వేసుకున్నాను. స్వీట్ లాగానే తినాలనిపిస్తుంది. మీకు అంత వద్దు అనుకుంటే 1½ వేసుకోండి, పర్లేదు. కాకపోతే 2 వేసుకుంటేనే చాలా బాగుంటాయి. ఇదిగో చూడండి, మళ్ళీ రవ్వ పల్చగా అయిపోతుంది చూసారా, అంటే షుగర్ కరిగి రవ్వ పలచబడిపోతుంది. మళ్ళీ రవ్వ దగ్గరకు వచ్చే వరకు ఉడికించుకోవాలి. స్టవ్ సిమ్లో పెట్టుకొని ఉడికించుకోండి. ఇదిగో చూడండి, కొంచెం దగ్గరకు వచ్చింది కదా, ఇంతకుముందు చాలా పల్చగా ఉంది. ఇలా కొంచెం దగ్గరకు వచ్చిన తర్వాత ఇందులో కొబ్బరి పొడి వేసుకుందాము. ఇది ఆప్షనల్, మీకు నచ్చితేనే వేసుకోండి. నేను దాదాపుగా ఒక 3 టేబుల్ స్పూన్స్ వేసుకున్నాను. ఇంకా కొబ్బరి పొడియే కాదు, ఇందులో కాజు, కిస్మిస్ లాంటివి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవచ్చు. లేదు అంటే గసగసాలు ఉంటాయి కదా, గసగసా కూడా వేసుకోవచ్చు, చాలా బాగుంటుంది. తిక్కుగా ఉంది కదా, ఇలా గిన్నె నుంచి విడిపడుతుంది చూడండి. ఇప్పటి వరకు ఉడికించుకోవాలి దీన్ని. అంటే ఇది కొంచెం మనకు పల్చగానే కనిపిస్తుంది, కాకపోతే చల్లారుతుంటే ఇంకా దగ్గరకు వచ్చేస్తుంది. ఫ్లేవర్ కోసం ½ టీ స్పూన్ ఇలాచి పౌడర్ వేసుకొని కలుపుకోవాలి. ఇదిగోండి, అంచుల నుంచి విడిపడినట్టుగా అనిపిస్తుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు. చల్లారుతుంటే ఇంకా దగ్గరకు వచ్చేస్తుంది. బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకుందాము. ఇదిగోండి, చల్లారింది చూడండి, చల్లారితే గట్టి పడింది కదా. చేతికి కొంచెం నెయ్యి రాసుకుని ఇవి ఉండలు చేసుకోవాలి. ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా తీసుకొని ఇదిగోండి ఇలా ఉండలు చేసుకోవాలి. అంటే మనకు కావాల్సినంత చేసుకోవచ్చు. మనం పెద్దది కావాలి అనుకుంటే పెద్దది చేసుకోవచ్చు. మనం ఇలా చేసి పెట్టుకున్నాం కదా, ఇది 10 to 15 డేస్ వరకు కూడా మనం వాడుకోవచ్చు. ఇదిగోండి, ఇలా చేసుకొని మనం ముద్దలు చేసుకొని పెట్టుకోవాలి. మనకు అప్పటికప్పుడు చేసుకోవడానికి టైం లేదనుకోండి, ముందు రోజు పూర్ణం చేసి పెట్టుకొని తెల్లవారు కూడా మనం బొబ్బట్లు చేసుకోవచ్చు. ఇప్పుడు పిండి చూద్దాము. ఒకసారి బాగా కలుపుకోవాలి. తర్వాత చేయికి కొంచెం ఆయిల్ రాసుకొని, నేను నెయ్యి రాసుకుంటున్నాను. మీకు నెయ్యి నచ్చలేదు అంటే ఆయిల్ కూడా వాడుకోవచ్చు. మనం ఇందాక ఉండలు చేసుకున్నాం కదా, దానికన్నా కొంచెం చిన్నగా తీసుకోవాలి. ఇంత ముద్ద తీసుకొని ఇలా రౌండ్ బాల్ లాగా చేసుకుని ఇలా అరచేయి మీదనే
కొంచెం వెడల్పుగా పూరిలాగా చేసుకోవాలి. మనం పప్పు భక్షాలు చేసుకున్నాం కదా, అలాగే సేమ్ అదే ప్రొసీజర్. ఇంకా ఇలా చేసుకొని దీంట్లో ఇప్పుడు మనం స్టఫింగ్ పెట్టుకోవాలి. ఇదిగోండి, ఈ స్టఫింగ్ని ఇలా పెట్టుకొని ఇప్పుడు దీన్ని కవర్ చేసుకుంటూ పైనుండి పిండి పెట్టుకోవాలి. ఇలా కవర్ చేసిన తర్వాత ఇక్కడ ఎక్స్ట్రా ఉంటుంది కదా, ఇది తీసేయాలి ఈ పిండిని. ఇదిగోండి, ఇలాగా ఒక 4-5 కూడా ప్రిపేర్ చేసి పెట్టుకోవచ్చు. మనం మామూలుగా బటర్ పేపర్ కానీ, అల్యూమినియం ఫాయిల్ కానీ, లేదా మామూలుగా ఆయిల్ కవర్ కానీ ఏదైనా ఒకటి తీసుకోవాలి. దాని మీద కొంచెం ఆయిల్ రాసుకోవాలి. నేను నెయ్యి రాసుకుంటున్నాను. ఇలా మనం తయారు చేసుకున్న ఈ ఉండని పెట్టుకుని వెడల్పుగా నొక్కోవాలి. మరీ సన్నగా చేసుకోవద్దండి, కావాలనుకుంటే చేసుకోవచ్చు ఇష్టం ఉన్న వాళ్ళు, కానీ కొంచెం లావుగా చేసుకుంటేనే మనకి స్వీట్ ఎక్కువగా తగులుతుంది. ఇలా ప్రిపేర్ చేసుకుని ఒక వైపు నుండి ఇలా తీసుకుని దీన్ని వేడివేడి పెనం మీద వేసుకొని కాల్చుకోవాలి. పెనంని బాగా వేడి చేసుకోవాలి. తర్వాత దాని మీద నెయ్యి రాసుకోవాలి. నాకైతే నెయ్యి అంటేనే ఇష్టం. మీరు నెయ్యి వద్దు నచ్చని వాళ్ళు ఎవరైనా ఉంటే ఆయిల్ కూడా రాసుకోవచ్చు. వేడివేడి పెనం మీద ఇలా వేసుకోవాలి. మామూలు బొబ్బట్ల కన్నా, అంటే మనం పప్పు బొబ్బట్ల కన్నా ఇవి చాలా టేస్టీగా ఉంటాయి. ఒక్కసారి ట్రై చేయండి. ఎవరికైనా తెలియని వాళ్ళు ఉంటే ఈసారి ఈ పండగకి ఇవి ట్రై చేయండి. ఎవరో ట్రై చేశారో కూడా నాకు చెప్పండి, కింద కామెంట్ పెట్టండి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కాల్చుకోవాలి. 1 నిమిషం తర్వాత పైనుండి కొంచెం నెయ్యి రాసుకొని మళ్ళీ తిరగేసుకోవాలి. ఇప్పుడు ఇంకొకసారి తిరిగేసుకుందాము. ఇలా 2 వైపులా బ్రౌన్ స్పాట్స్ వచ్చే వరకు కాల్చుకోవాలి. చూడండి ఎంత బాగా పొంగుతుందో. ఇలా అన్ని వైపులా బ్రౌన్ స్పాట్స్ వచ్చాయి కదా, ఇప్పుడు తీసేసుకోవాలి. అంతే, వేడి వేడిగా సొజ్జ భక్షాలు రెడీ అయిపోయాయి. చూసారు కదా ఎంత ఈజీగా ప్రిపేర్ అయిపోయాయో. పప్పు కానీ ఇంకా వేరే వేటికన్నా అన్నింటికన్నా చాలా ఈజీ ప్రిపరేషన్. ఇది చాలా తొందరగా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. చూసారు కదా ఎంత ఈజీగా ప్రిపేర్ చేసుకున్నామో. మీరు కూడా ఈ పండగకి వెరైటీగా ఇలా ప్రిపేర్ చేసుకొని ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే కింద లైక్ బటన్ కనిపిస్తుంది కదా, ప్రెస్ చేసి ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. సజెషన్స్ ఏమైనా చెప్పాలనుకుంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి. నా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. కొత్త వీడియో నోటిఫికేషన్స్ కోసం పక్కనున్న బెల్ బటన్ని క్లిక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.